రోమా పత్రికలో 8వ అధ్యాయం 16వ వాక్యం 17వ వాక్యం మీరు చదివితే అక్కడ ఒక మాట ఉంది. మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడు తానే మన ఆత్మ ద్వారా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే ఖచ్చితంగా వారసులం, అనగా దేవుని వారసులము. యేసయ్యతో పాటు మహిమ పొందడానికి, ఆయనతో పాటు మహిమ పొందడానికి మనము క్రీస్తుతోటి వారసులం. ఆత్మను పొందుకున్న ప్రతి విశ్వాసి కూడా, యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా వారసుడు. ఎవరితో పాటు మహిమను పొందడానికి? ఎవరితో పాటు? దూతను చూపిస్తున్నాడా? పరలోకం నుంచి ఈ లోకానికి దిగొచ్చే దూతల గురించి చెప్తున్నాడా? దూతలతో పాటు మీరు కూడా ఉంటారు అన్నాడా? నాతో పాటు మీరు కూడా వారసులుగా ఉంటారన్నాడా? క్రీస్తుతోటి వారసులం అంటే యేసయ్య ఏ మహిమతో ఈ భూమి మీదకి వస్తున్నాడో మనకు కూడా అదే మహిమను ఇవ్వబోతున్నాడు.